హాయ్ గాయ్స్, ఈరోజు బిగ్ బాస్ మండే ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్లో మొత్తం హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే మాధురి గారు తనుజాకి ఇచ్చిన సజెషన్. నువ్వు వీక్ కంటెస్టెంట్ను నామినేట్ చేస్తున్నావు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ చేయాలి, అప్పుడే నువ్వు విన్నర్ మెటీరియల్ అవుతాయి. నిజంగా దివ్య మాధురి గారు తనుజకు సూపర్ సజెషన్ ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు తనుజ చేసిన 2 నామినేషన్స్, సుమన్ శెట్టి కానీ రామరాథుడు కానీ తనుజ చేసిన నామినేషన్స్ చాలా సిల్లీ నామినేషన్స్ అనిపించినాయి. ఎందుకు చేసిందో తనకే తెలియాలి. కానీ మాధురి గారు మాత్రం తనుజకు మంచి సజెషన్ ఇచ్చింది. ఇది మాత్రం ఇలా ఎంటైర్ ఎపిసోడ్లో హైలైట్ అయిన విషయం. మొత్తం ఇదే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. నిజంగా చాలా మంచి సజెషన్ ఇచ్చింది తనుజ గారికి మాధురి గారు. ఎందుకంటే తనుజ గారు విన్నర్ మెటీరియల్గా వచ్చింది. కానీ తను చేసే నామినేషన్స్ అన్ని చాలా సిల్లీగా ఉంటున్నాయి అని అనిపించింది. ఈరోజు అయితే సుమన్ శెట్టి గారు చేసిన నామినేషన్ చాలా సిల్లీగా అనిపించింది. సో మాధురి గారు అయితే మంచి సజెషన్ ఇచ్చారు. మిగతా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎపిసోడ్ స్టార్టింగ్లో దివ్య గారికి కళ్యాణ్కు మాధురి గారికి గొడవైంది. ఫస్ట్ దివ్య వచ్చి వెయిట్ చేస్తుంది. ఆ టైంలో మాధురి గారు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే తను స్నానం చేసిన తర్వాత వచ్చి కుకింగ్ చేస్తుందట. మన ఇండియన్ ట్రెడిషనల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ తను వచ్చిన తర్వాత దివ్య లేరు. తను హాఫ్ అన్ అవర్ తను వాష్రూమ్కి వెళ్ళింది, బ్రష్ చేయడానికి దేనికో. తను వచ్చింది, తర్వాత బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. దాని తర్వాత తను వెయిట్ చేస్తుంది. కళ్యాణ్ వచ్చి అడిగాడు, రేపంజలి షెడ్యూల్ ప్రకారం మనం త్వరగా చేయాలని. తను కూర్చోమన్నాడు. నేను కూర్చోను, నా పని ఉంది, నేనేమో నిల్చునే మాట్లాడదనిపించింది. నాకే పెద్ద సర్కాస్టిక్ అనిపించలే, కానీ కొంచెం మనవాడు ఎందుకో నేను వేరేలాగా మాట్లాడుతున్నాడు. ఐషు అక్కడితో క్లోజ్ అయింది. దాని తర్వాత మాధురి గారు తనుజతో మాట్లాడుతుంది. నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుందని అనడుతోని ఇక్కడ నాకు ఎందుకో తనుజది తప్పనిపించింది. తనుజ వెంటనే కళ్యాణ్ పిలిచి, ఏం కళ్యాణ్ వేరేలాగా మాట్లాడుతున్నవట తనుజ మాధురితోనని అనకూడతాను. ఇక వర్డ్స్ ఆఫ్ పదాలు ఎక్స్చేంజ్ అయినాయి. ఒకరి మధ్యలో గొడవ చాలా పెద్ద గొడవ అయింది. దాని తర్వాత మాధురి గారు ఎమోషనల్ అయ్యారు. దాని తర్వాత మన కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాడు. మన మాధురి గారు దివ్యను హలో ఉంది, తనకు హలో అనడం నచ్చలేదు, పెద్ద గొడవ తయారు చేసింది. ఇది అందరికీ మెయిన్ రీజన్ వచ్చి మిస్కమ్యూనికేషన్. అది దివ్య వచ్చి వెయిట్ చేస్తుంటే మాధురి లేదు, మాధురి వచ్చి వెయిట్ చేసిన దివ్య లేదు. వీళ్ళిద్దరి మధ్య కళ్యాణ్ కొంచెం క్యాప్టెన్గా వచ్చి తను వెచ్చడితో బిహేవ్ చేయాలి. తను కొంచెం ఇలా వేరేగా మాట్లాడి ఫస్ట్ డే కాబట్టి ఇలా జరిగింది. తర్వాత తను సారీ చెప్పాడు, ఇష్యూ క్లోజ్ అయిపోయింది అక్కడితో. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హౌస్ మొత్తం క్లోజ్ చేశారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాడు. మొత్తం అందరూ ఒక మెయిన్ హౌస్లో ఉంటున్నారు, అవుట్ హౌస్ లేదనుకుంటే ఇకపై దాన్ని కంప్లీట్ క్లోజ్ చేసేసారు. ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేసారు. ఆ అవుట్ హౌస్ క్లోజ్ చేస్తుంటే మన మాధురి గారు సంజన గారికి హెల్ప్ చేశారు. తన బ్యాంక్స్ అవి అది చాలా మంచి అనిపించింది. ఎందుకు మన మాధురి గారిని చాలామంది ఇలా నెగిటివ్గా చేశారు సోషల్ మీడియాలో. మాత్రం నాకు ఎపిసోడ్ చూస్తే దాన్ని పెద్ద తప్పు ఏమనిపించలేదు. మళ్ళీ దివ్య వచ్చి మీకు 2 కప్పులు పెట్టానని మాధురి గారితో అంటే, తను 2 కప్పులు ఇలా అందరికి 16 మందికి ఇలా సరిపోతే ఒక బకెట్ వాటర్ పోయాలన్నారు. ఇది కూడా చాలామంది నెగిటివ్ చేశారు. కానీ నిజంగా 2 కప్పుల పప్పు 16 మందికి ఇలా 16 మెంబర్స్కి సరిపోవడం అంటే నిజంగా బకెట్ వాటర్ పోయాలంటే తను అంటే ఇలా సరిపోతున్న ఉద్దేశంతో అనిపించింది నాకు. దాని తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రాసెస్లో ఓల్డ్ కంటెస్టెంట్ని చేయాలి, వైల్డ్ కార్డ్స్ని చేయకూడదు. వైల్డ్ కార్డ్ అంటే బాల్ దొరికితే బాల్ని పట్టుకొని ఒక ఓల్డ్ కంటెస్టెంట్స్కి అయితే ఓల్డ్ కంటెస్ట్ ఇద్దరు చేస్తారు. ఫస్ట్ బాల్ నిఖిల్ దొరికింది. నిఖిల్ ఏమో తనుజాకి ఇచ్చాడు. తనుజ సుమన్ శెట్టిని రామారావుతోనే నామినేట్ చేసింది. తర్వాత మన నిఖిల్ ఏమో సుమన్ని నామినేట్ చేశారు, రామరాథుడిని సేవ్ చేశారు. తనుజ చెప్పిన నామినేషన్ రీజన్స్ రామరాథుడికి అండ్ మన సుమన్ శెట్టి గారికి రెండింటికి సిల్లీ అనిపించింది. తను ఎందుకో కొంచెం సేఫ్ గేమ్ అని అనిపించింది. దాని తర్వాత మాధురి గారు తనుజకు మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు స్ట్రాంగ్ కంటెస్ట్ చేయాలని. దాని తర్వాత నెక్స్ట్ బాలు మన రమ్యకు దొరికింది. రమ్య ఈసారి మన రామరాథుడికి ఇస్తే రామరాథుడు రీతు చౌదరి అండ్ మన డెమన్ పవన్ని నామినేట్ చేశాడు. రామరాథుడు నామినేషన్ రీజన్ వాళ్ళు ఆ బెలూన్స్ టాస్క్లో ఫోల్ ఆడారని. దానికి రామరాథుడికి మన రీతు చౌదరికి మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత రామరాథుడు సేమ్ అదే రీజన్తో డెమన్ను నామినేట్ చేశారు. ఇద్దరు కలిసి ఫోల్ ఆడారు. దాని తర్వాత హౌస్ మేనేజర్ ఫోల్ ఆడాడు. గేమ్ క్యాన్సిల్ అయింది. ఎగ్జాక్ట్ బిగ్ బాసే చెప్పాడు వాళ్ళిద్దరు ఫ్లోర్ ఆడారని. దానికి వీళ్ళు చెప్తున్నది అంటే మేము ఫోల్ ఆడుతుంటే నువ్వేం చేస్తున్నావు వాళ్ళని కౌంటర్ ఇచ్చారు. దాని తర్వాత రమ్య రీతు అండ్ ఈ డెమోన్ పాల్లో రీతుని సేవ్ చేసింది. డెమోన్ని నామినేట్ చేసింది. దానికి చెప్పిన రీజన్ రీతు తెలివిగా ఆడుతుంది, డెమోన్ కొంచెం అంత తెలివి పెట్టలేని ఆడతలేని. దాని తర్వాత
డెమోన్ పవర్ని పక్క కూర్చోబెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు నీ గేమ్ ఆడు, ఇలాంటి ట్రాకులు ఇలాంటివి ఏం చేయకు, రీతు తెలివిగా ఆడుతుంది, నువ్వు ఆ ట్రాక్లో పడి ఆడలేమని. ఇది నాకు చాలా బాగా అనిపించింది రమ్య డెమోన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. దాని తర్వాత ఈరోజు ఓన్లీ 2 నామినేషన్స్ అనేవి ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు మొత్తం హైలైట్ అంటే మాధురి గారు తనుజకి ఇచ్చిన సజెషన్స్ అండ్ రమ్య డెమన్ పోనీకి ఇచ్చిన సజెషన్స్, ఈ రెండు చాలా బాగా అనిపించాయి. ఇక మిగతా నామినేషన్స్ రేపు జరుగుతాయి. ఆల్రెడీ లైవ్లో నామినేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కానీ మనకి ఎపిసోడ్ ఈరోజు ఒకరోజే చూపించారు. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క అనాలిసిస్.